నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నమస్కారం చేసుకొని పలకండి. ఓం నమో నారాయణాయ అస్మిన్ సంసార చక్రే మమ జన్మ ప్రభృతే ఏతత్ శ్రీమన్నారాయణ ప్రీత్యర్థ హిరణ్యోదయాదాన అహం కరిష్యే. భవంతు భవతాం శ్రీరామ వైవాహోర్తే సావధాన లక్ష్మీనారాయణాంతరహే మరత్కరుజిభిః వాత్వల్యమానో హరిః నిత్యం నిత్యమహోపురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన ముహూర్తే సావధాన శ్రీలక్ష్మీ లోకాలోక మహాజలే శతవిధౌ పుణ్యాజలే శ్వాశ్రయః సదా మంగళం సులగ్నే శుభముహూర్తే సమతే రామా జగద్రక్షతి కళ్యాణి సకలేశ్వరీ సరసిజా. నా యొక్క భక్తులు ఎక్కడైతే నన్ను గానం చేస్తారో, నా యొక్క నామస్మరణ చెప్తూ ఉంటారో అక్కడే నేను కూర్చొని ఉంటాను నారదా అని చెప్పారు. అంటే కలియుగంలో
బ్రహ్మానందే వెంకటేశయ్య అందమయ్య నడిచినటువంటి కాలిబాటను శ్రీ అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా 24-25 సంవత్సరాలుగా ఆయన బాటలో నడుస్తూ ఉన్నారు ఈ జిల్లా వాసులందరూ కూడా. మేము కూడా ఆయన యొక్క బాటలో మేము కూడా ఇది 11వ సంవత్సరం. ఈరోజు కడప నుంచి శ్రీవారి యొక్క భక్తుల సమూహంతో మేము కూడా శ్రీవారి సన్నిధికి చేరుకుంటూ ఉంటాం. మరి టీటీడీ వారిని ఎన్నోసార్లు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు కూడా అడగడం జరిగింది, అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేయమని చెప్పి. గత ప్రభుత్వంలో సర్వే చేయడము, తర్వాత రూట్ మ్యాప్ రావడము ఇవన్నీ కూడా జరిగాయి. ఈరోజు అనేక మంది ఈ జిల్లా వ్యాప్తంగా భక్తులందరూ కూడా ఎన్నో రోజులుగా ఈ డిసెంబర్ నెల వస్తుంది, ఖచ్చితంగా అందరం కూడా అన్నమయ్య కాలిబాటన శ్రీవారిని దర్శించుకుంటామని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ ఈరోజు అనేక రక్షణ కల్పించాల్సినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ టీటీడీ కానీ ఈరోజు రక్షణ కల్పించకుండా చేతులెత్తేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము దేవుని ఏం కోరుకుంటాం, దేవుని సన్నిధానంలో గడపడం కోసం మార్గం ఎంచుకుంటాం, ఒక్కొక్కరికి ఒక మార్గం ఎంచుకుంటారు. మరి అటువంటిది టీటీడీ వారు ఈరోజు ఆ దర్శన భాగ్యం కల్పించకపోవడం చాలా దురదృష్టం. ఏది ఏమైనా కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన నిమిత్తం ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా ఈ జిల్లా వాసులు కావచ్చు, ఆయన భక్తులు కావచ్చు, అందరూ కూడా శ్రీ అన్నమయ్య కాలిబాటను ఎంచుకోవడము, ఈరోజు ఆ దర్శించడం కోసం మేమందరం కూడా బయలుదేరుతూ ఉంటాం. మరి ఇప్పుడైనా కూడా ఆ భగవంతుడు వారికి ఒక మంచి బుద్ధిని ప్రసాదించి కాలిబాటన అభివృద్ధి చేసి మా కడప జిల్లా అన్నమయ్య జిల్లా వాళ్ళందరికీ కూడా ఆ మార్గం సుగమం చేయాలని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఉంటాం.